ఒకసారి సంతోషంగా స్తోత్రం చెప్పండి. మీరు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉన్నారు, అలా నవ్వుతూనే ఉండండి ఇప్పుడు కూడా, ఓకేనా? సరే, పాటలు క్రైస్తవ లోకములో చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ లోకమే కాదు, అటు బయట కూడా చాలా ప్రాముఖ్యమైనవి. నేనైతే పాటల గురించి చాలా పెద్ద నోట్స్ పట్టుకొచ్చాను. అది మీతో మాట్లాడాలంటే కనీసం 3 గంటలు పడుతుంది, కానీ అంత టైం ఇప్పుడు లేదు. కనుక నేను ఓన్లీ ఇప్పుడు కొన్ని బేసిక్సే మాట్లాడతాను. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు లోతైన విషయాలు మీకు నేర్పిస్తాను. చాలా సంతోషం, మీరు చాలా చక్కగా పాటలు పాడారు. అయితే దేవుని యొక్క నేను రాసుకున్న కొన్ని మాటలు చెప్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరైనా రాసుకునే అలవాటు ఉంటే రాస్తూ వినండి, మొత్తానికి వినండి. దయచేసి పడుకోకండి. పడుకుంటే పడుకోండి, నిలబడి పడుకోండి, పర్వాలేదు. కూర్చొని మాత్రం పడుకోవద్దు. సరే, వాక్యంలో నుండి మీకు 2 వచనాలు చదివి వినిపిస్తాను. ఒకటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5వ అధ్యాయం 19 నుండి చదువుతున్నాను. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు అందరి భయముతో ఒకరినొక వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. చాలండి ప్రియులారా, నేను ఇప్పుడు ఒక 2 వచనాలు చదివించాను, వాటిని ఏమి వివరించను, కానీ ఇవి మనకు అవసరం కాబట్టి చదివించాను. ఎందుకంటే ఇందులో సంగీతములతో పాటలతో దేవుణ్ణి స్తుతించాలని, ఒకరినొకరు హెచ్చరించుకోవాలని, బుద్ధి చెప్పుకోవాలని, బోధ చేసుకోవాలని మాటలు ఇందులో కనిపిస్తున్నాయి. సరే, ఒక కొటేషన్ చదువుతాను వినండి. ఒక కొటేషన్, మేకప్ లేకుండా, ఏం లేకుండా, మేకప్ లేకుండా ఉండేది సహజ సౌందర్యం. ఏమి లేకుండా, మేకప్ లేకుండా, మ్యూజిక్ లేకుండా పాడేది సహజ సామర్థ్యం. మేకప్ లేకుండా ఉండేది సహజ సౌందర్యం. దేవుడు మనల్ని అందంగా పుట్టించాడు, నమ్ముతున్నారా? నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. మీరు స్తోత్రం అయితే చెప్పారు, కానీ ఆ అద్దం ముందు ఎన్ని పౌడర్ డబ్బాలు అవగొట్టేసి ఉంటారు, ఎన్ని మేకప్ డబ్బాలు అవగొట్టేసి ఉంటారు మీరు. ఎందుకంటే ఇంకా ఎక్కడో కొంచెం కొదువైపోయిందన్న అనుమానం మనకి. అందుకే అద్దం ముందు అన్నీ కొనేసి పెట్టేసుకొని ఎన్ని రాస్తామో ముఖానికి. అయితే ప్రియులారా, దేవుడు మనల్ని చాలా అందంగా పుట్టించాడు. మేకప్ లేకుండా ఉండడమే సహజ సౌందర్యం. శుభ్రంగా ఉండడం తప్పు కాదు, కానీ అందంగా కనిపించాలని ఇంకేదో అతుక్కోవడం అయితే తప్పు. రెండవది చూస్తే మ్యూజిక్ లేకుండా పాడడం సహజ సామర్థ్యం. అంటే ఇంతవరకు మేము మ్యూజిక్ ప్లే చేసాం, ఎందుకంటే మీ స్కేల్స్ ఎలా ఉన్నాయి, మీ నోట్స్ ఎలా ఉన్నాయి, మీ యొక్క ట్యూనింగ్ గమకాలు ఇవన్నీ కూడా చెకప్ చేయడం గురించి. బట్ మైక్ తీసుకొని మీరు పాడగలిగితే, అవి లేకుండా పాడగలిగితే అది మీ సహజ సామర్థ్యము. ప్రియులారా, ప్రసంగం అంటే మాట రూపములో ఉండే వాక్యం, మాట రూపములో ఉండే వాక్యం. కీర్తనలు అంటే పాట రూపములో ఉండే వాక్యం. అంటే అది వాక్యమే, చెప్పాలి, ఇది వాక్యమే. కానీ మన సంఘాల్లో ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటారు. ఎప్పుడది? మరి ముందుది, మరి అందులో వాక్యం ఉందని ఇప్పుడే కదా అన్నాము. అంటే అది ప్రాముఖ్యం కాదా మనకి? కాదు. అందుకే చాలామంది పాటల టైంకి రారు. ఇప్పుడు ఇలా ఇంకా పాటలు అవుతూ ఉంటాయిలే, వాక్యం టైంకి వెళ్దామని అనుకుంటారు. మరి పాటల్లో ఉండేది ఏంటి అని మనకు నమ్మకం లేదు. అందుకే మనం పాటల టైంకి రాం, ప్రారంభానికి రాం, ప్రారంభ ప్రార్థనకి ఇంకెక్కడో ఉంటాం మనం. ఇప్పుడు ఇలా మనకు పాడడం వచ్చా ఏట, మనం ఎందుకు ఇలా పాడిన వాళ్ళు పాడుతారు, మనది వినే పనే కాబట్టి వాక్యం టైంకి వెళ్దాంలే అనే ఒక ఆలోచన నేటి సంఘాల్లో పనిచేస్తూ ఉంది. ఆ ఆత్మ నశించిపోవునుగాక, ఆ దయ్యం బయటికి వెళ్ళిపోవునుగాక. ప్రియులారా, క్రైస్తవ సంగీతం, ఆ క్రైస్తవ ఆరాధన అంటే ఒకరు పాడితే అందరూ వినడం కాదు, ఒకరు పాడితే అందరూ వినేది ఆర్కెస్ట్రా. ఒకరు పాడితే అందరూ వినేది ఆర్కెస్ట్రా, అందరూ కలిసి పాడేది వర్షిప్. చెప్పండి, మన సంఘాల్లో ఆర్కెస్ట్రా అయితే ఏం చేయాలి? అందరము కలిసి పాడాలి, అందరము నోరు కదపాలి, పెదాలు కదపాలి. కానీ ఈరోజు ఎవరో ఒకరు పాడుతున్నారు, కొంతమంది సెల్ చూసుకుంటారు, కొంతమంది బైబిల్ చూసుకుంటారు, కొంతమంది దిక్కులు చూసుకుంటారు, పట్టించుకోరు. ఎందుకంటే అది ఆర్కెస్ట్రా అయిపోయింది. అందుకే ఈరోజు సంఘాల్లో జీవము లేదు, ఆరాధన ఉజ్జీవముతో ఆరాధనతో కూలిపోయాయి. మరి కూలగొట్టాల్సిన గోడలు చాలా గట్టిగా రామ్కో సిమెంట్తో కట్టిన గోడల్లా కదలకుండా ఉండిపోయాయి. అంటే సంఘాల్లో వర్షిప్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఏముంటుంది? ఆర్కెస్ట్రాలు ఎక్కువైపోయాయి. సంగీతానికి ప్రాముఖ్యత ఎక్కువ, పాడేవాళ్ళకి ప్రాముఖ్యత ఎక్కువ, వినేవాళ్ళు ఎక్కువైపోయారు. వినడం కాదు, కలిసి
చెప్పాలి, ఏం చేయాలి తల్లి? కలిసి పాడాలి. అది వర్షిప్ అంటే, అది క్వాయర్ అంటే. కాబట్టి ప్రియులారు జాగ్రత్తగా వినండి. కీర్తనలు, పాటల గురించి దయచేసి మీరు తక్కువగా చూడకండి. ఎందుకంటే బైబిల్ దీన్ని చాలా గొప్పగా చూస్తుంది. ఎంత గొప్పగా చూస్తుందంటే, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి మనకి? 66 పుస్తకాలు ఉన్నాయి. కానీ అందులో 2 పాటల పుస్తకాలు ఉన్నాయి. కీర్తనలు, పరమగీతం. దేవుడు తన బైబిల్ గ్రంథంలో 2 పాటల పుస్తకాలు పెడితే నువ్వెందుకు పాటలను అంత సులభంగా చూస్తావు? పాటలు పాడినప్పుడు నోరు బిగబెట్టుకుంటావు, మరి ఎవరో పాడుతూ ఉంటావు, వింటూ ఉంటావు. ఏంటి? ఇక్కడికి ఎందుకు వచ్చామంటే కలిసి పాడడానికి, కలిసి దేవుణ్ణి ఘనపరచడానికి. అవునంటారు కాదంటారా? కాబట్టి ప్రియులారా, కొంచెం నా మాటలు ఏమైనా ఘాటుగా ఉంటే గుంటూరు కారంలాగా ఏమనుకోకండి. అంటే నేను ఇలాగే మాట్లాడతాను మా సంఘంలో కూడా, ఇక్కడ కూడా అలాగే మాట్లాడుతున్నాను. మీరు నా ప్రియమైన అక్కలు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, చెల్లెలని మీరు కూడా అలాగే అనుకోండి, నన్ను బయట ఉండి అనుకోవద్దు. ఓకేనా? సరే, అసలు పాటలు పాడేవారి యొక్క స్థానం ఏంటి? పాటలు పాడేవారి యొక్క స్థానం దేవుడు తన పుస్తకంలో, బైబిల్లో వారికి ఒక ప్లేస్ ఇచ్చాడు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. సో ఇక్కడ వాక్యం నిలబెట్టారో, లేకపోతే ఎత్తులో ఉంటే మీకు కనబడతారని నిలబెట్టారో, లేకపోతే మీరు నాకు కనబడతారని నిలబెట్టారో, మొత్తాన్ని నిలబెట్టారు. మరి పాటలు పాడేవారి యొక్క స్థానం ఏంటి? మీరు టైం లేదు, నాకు ఇచ్చిన టైం తక్కువ కనుక నేను కొన్ని చదివిస్తాను, కొన్ని చదివించలేను, మీరు తప్పుగా అనుకోవద్దు. ఎంతమంది 10 గంటల వరకు ఉంటారు? ఓ, తక్కువ మంది ఉన్నారు. అంటే మిగతా వారు 11 వరకు ఉంటారని అర్థం అనుకుంటా. అంటే చెయ్యట్లేదు కదా వాళ్ళు. మరి ఈ ఒక్కరోజే కదండి, ప్రతిరోజు ఇది ఉండదు కదా మనకి. నేను కూడా ప్రతిరోజు ఉండను. నా ట్రైన్ కూడా 11 గంటలకి. మీరేం కంగారు పడొద్దు, నాకు ఇచ్చిన టైంలో నేను ముగిస్తాను. పాటలు పాడేవారి యొక్క స్థానం ఏంటంటే, త్వరగా 2 వచనాలు చదువుతారా? ఒకరు తీయండి, పురుషులు తీయండి. 2వ దినవృత్తాంతం 20 అధ్యాయం 21. పురుషులు తీసి చదవండి 2వ దినవృత్తాంతాలు 20-21. స్త్రీలు తీయండి కీర్తనలు 68, 24, 25 తీసి ఉంచండి, చెప్తాను. స్త్రీలు కీర్తనలు 68వ అధ్యాయం 24, 25 వచనాలు చూడండి. పురుషులు 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయం 21 వచనం. ఎవరైనా చదవండి పురుషులు. వినండమ్మా. యెహోవాను స్తుతించుటకు గాయకుడా? గాయకులను ఏర్పరిచి ధరించి ఎక్కడ నడుస్తున్నారు? హలో, ఎక్కడ నడుస్తున్నారండి? సైన్యము వెనకాతల ముందా? ముందు. పాటలు పాడేవారి యొక్క స్థానం చెప్పండి, ఏ స్థానం అది? ముందుండే స్థానం. అది ముందు ఉండవలసిన వాళ్ళు. ఇప్పుడు కీర్తన తీసారా? చదవండి కీర్తనలు 68, 24, 25. ఎక్కడ నడిచిరి? చెప్పండి. పాటలు పాడేవారి స్థానం ఏంటి? కానీ ఈరోజు మనం ఎక్కడ ఉంటున్నాం? ఇంతమంది పాటలు ఇప్పుడు దగ్గర నేను పుస్తకంలో రాస్తే 35 పేర్లు వచ్చినాయి. మరి 35 మంది 7 గంటలకి ఇక్కడ ఉండాలి కదా, ఎందుకంటే 35 మంది పాడేవారు ఇక్కడ ఉన్నారు కదా. మరి కానీ మీరు ఎన్ని గంటలకు వచ్చారు? ఆదివారం ఎన్ని గంటలకు వస్తున్నారు? ఆలోచించండి ఒక్కసారి. పాటలు పాడేవారిని బైబిల్ ఏం చెప్తుందంటే ఫ్రంట్ లైన్ వారియర్స్. చెప్పండి ఒకసారి, ఏ వారియర్స్? ఫ్రంట్ లైన్ వారియర్స్. ఒక యుద్ధములో కానీ దేవుని పనిలో బైబిల్లో మనం ఏది చూసినా కూడా మొట్టమొదటి వరుసలో ఉండేది ఎవరంటే పాటలు పాడేవారు. దేవునికి స్తోత్రం. దేవుడు పాటలకి అంత ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు. అందుకే కదా మనం ప్రతి కార్యక్రమంలో ముందేం చేస్తాం? చెప్పాలి, ముందేం చేస్తాం? పాటలు పాడుతున్నాం. కానీ మనకి పాటలు అంటే ఎలాగైపోయినా తెలుసా? ఈరోజు సంఘాల్లో పాటలు 4 రకాలుగా మారిపోయాయి. మీరు ఇక్కడ ఉన్నారా? వెళ్ళిపోయారు ఎక్కడికైనా? మీకు టిఫిన్ ఉంది తర్వాత, అప్పుడు వెళ్దురు అక్కడికి. అందాక నా వైపు చూడండి. పాటలు 4 రకాలుగా మారిపోయే సంఘంలో. ఒకటి ప్రోగ్రామ్ ఓరియంటెడ్ సాంగ్స్. ఏ సాంగ్స్? ప్రోగ్రామ్ ఓరియంటెడ్ సాంగ్స్. అంటే ప్రార్థన అనగానే ముందు ప్రార్థన చేయాలి, తర్వాత కొన్ని పాటలు పాడాలి, తర్వాత వాక్యం చెప్పాలి, తర్వాత ముగింపు ప్రార్థన చేసేయాలి. అంతే, అయిపోయింది కార్యక్రమం. పాడాలి కాబట్టి పాడాలంతే. ఎవరు వచ్చారో ఒక పాట పాడమ్మా, 2 పాటలు పాడమ్మా, పాడించేయడం, అంతే, అయిపోయింది. మరికొన్ని ఎలా మారిపోయినాయంటే, ఒకటేమో ప్రోగ్రామ్ ఓరియంటెడ్ సాంగ్స్, రెండోది టైంపాస్ సాంగ్స్. టైంపాస్ అంటే ఒకవేళ నాలాంటి పాస్టర్ గారు ఇంకా వాక్యం చెప్పాను లేట్కి వచ్చారనుకో, ఇంకో పాట పాడండి అమ్మా, ఇంకో పాట పాడండి. ఎందుకు ఇంకో పాట? దేవుని స్తుతించడానికి కాదు, దేవుని కనపరచడానికి కాదు. అక్కడ పాస్టర్ గారు రావాలి, ఈ లోపల
ఇంకొక పాట, ఆ టైంని కవర్ చేయడానికి. పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు పెళ్లి కొడుకు రావడం లేట్ అయింది అనుకోండి, ఇంకో పాట పాడండి, ఇంకో పాట. అంటే దేనికి? అది కాలక్షేపాన్ని, టైంని పాస్ చేయడానికి. అక్కడ దేవుడు ఈరోజు పాటలు మనకి ఏదో ప్రోగ్రాంలో పెట్టాలి కాబట్టి ఇచ్చాడా, లేకపోతే సమయాన్ని అలా గడపాలి కాబట్టి ఇచ్చాడా? మరికొంతమంది ప్రెజెంటేషన్ ఓరియంటెడ్ సాంగ్స్, అంటే నాకు పాడడం వచ్చు అని కనుపరుచుకునేటువంటి మనస్సు. వీళ్ళకి ఇందా చెప్పాను కదా, వీళ్ళు దేవుని సన్నిధిలో వర్షిప్పర్స్ కాదు, వీళ్ళు ఎవరంటే ఆర్కెస్ట్రా టీంలో ఉండే సింగర్స్. ఎందుకంటే చెప్పాను కదా, వీళ్ళు అందరితో కలిసి పాడరు, కానీ మైక్ ఇచ్చామనుకోండి, అబ్బో ఎక్కడ లేని రాగాలు స్వరాలు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళకి అందరితో కలిసి ఏకీభవించే మనసు ఉండదు. ఒకవేళ పొరపాటున కరెంట్ పోయిందా, మైక్ అక్కడే పెట్టేసి వెళ్ళి కూర్చుండిపోతాడు. ఎందుకంటే హీఈస్ నాట్ వర్షిపర్. ఇతను ఆరాధించడానికి వచ్చినవాడు కాదు, తన్ను తాను కనుపరుచుకోవడానికి వచ్చినవాడు. ఈరోజు సంఘాల్లో అదే అయిపోయింది. అందుకే చూడండి, కొన్ని సంఘాల్లో పాటలు ఇవ్వకపోతే అలిగేస్తూ ఉంటారు. మీటింగ్ పెట్టిన తర్వాత పాట ఇవ్వకపోతే అసలు చర్చ రావడం మానేస్తూ ఉంటారు పాట కోసం. ఎంత సిగ్గండి. కాబట్టి ప్రోగ్రామ్ ఓరియంటెడ్, ప్రెజెంటేషన్ ఓరియంటెడ్, టైం పాస్, తర్వాత ఫ్రూట్ఫుల్ వర్షిప్ చాలా తక్కువగా ఈరోజు సంఘాల్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు పాటలు పాడేవారికి, ఆరాధించే వారికి ఇచ్చిన స్థానము చెప్పండి, ఏ స్థానం? ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీరు ఎంతమంది పరలోకం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను చెప్పండి, ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అది కొంతమందే ఉన్నారు. అన్న మీరు రారా మాతోని? అండ్ నువ్వేటి తీసుకెళ్ళేది అన్నట్టు చెప్తారా? తీసుకెళ్ళడం అంటే ఆ తీసుకెళ్ళడం కాదు. వినండి, ఒకవేళ ఉన్న పాటని ఇప్పుడు ఒకవేళ మనం అందరం కూడా ప్రభువులో నిద్రిస్తే, ఎంతమందికి నిద్రపోవాలని ఆసక్తి ఉంది? ప్రభువులో ఒకవేళ నిద్రపోతే నేరుగా దేవుని రాజ్యంలోకి వెళ్తాం కదా. డౌట్ ఏమైనా ఉందా? ఎవరికైనా డౌట్ ఉంటే రాత్రి క్లియర్ చేసుకోండి అమ్మా. ఇంకెవరైనా ఏమోనండి నేను చస్తే ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదండి అనుకున్న వాళ్ళ తర్వాత నన్ను వచ్చి కలవండి. ఏమోనండి చర్చికైతే వస్తున్నాను కానీ ప్రభు నన్ను పరలోకం తీసుకెళ్తాడో లేదో నాకు తెలియదు అన్న వాళ్ళ తర్వాత వచ్చి పాస్టర్ గారిని కలండి, మీకు క్లారిఫై చేస్తారు. ఎవరికి అనుమానం ఉండకూడదు. నువ్వు యేసు ప్రభు నమ్ముంటే, బాప్తిసం పొందుంటే, పాపక్షమాన్ని పొందుంటే, పరిశుద్ధాత్మతో నడిపించబడితే, నువ్వు ఇప్పుడు చచ్చిపోయినా ఖచ్చితంగా నమ్ముతున్నారు లేదా? సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఎలా చెప్పాలి తెలుసా? నేను ఇప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను తెలుసా అనాలి. అంతేగాని చావు గురించి ఇది మాటలు మనకు వచ్చి లేనిపోనివి, వచ్చావా పాటల గురించి చెప్పేసి వెళ్ళిపో అనకండి. ఓకేనా? సరే, పరలోకంలోకి వెళ్ళాక మన అందరి పని ఏంటి? కెమెరా పెట్టడమా? రెఫరెన్స్లు తీసి చదవడమా? మోకాళ్ళేసి ప్రార్థన చేయడం అండి? చెప్పండి, ఒకే ఒక పని ఏంటది? చెప్పాలి గట్టిగా. మరి ఇక్కడ చేయకపోతే నువ్వు అక్కడ ఎలా చేస్తావు? ఎక్కడ నేర్చుకోకపోతే ఇంకెక్కడ నేర్చుకుంటావు? దేవుడు నువ్వు ఆరాధించడం నేర్చుకోవడానికి ఇంకా నేను బతికుంచాడు భూమి మీద. కానీ నీకు ఆరాధన అంటే నిర్లక్ష్యం. అందుకే ఇందాక అన్నాను, ప్రసంగం అంటే చెప్పండి మాట రూపములో ఉన్న వాక్యం, కీర్తన అంటే పాట రూపములో ఉన్న వాక్యం. కనుక పాటలను దేవుడిస్తున్నటువంటి ఆ స్థానాన్ని గుర్తించండి. సరే, పాటలు అందరూ పాడారు, సంతోషం, నేను ఎవరిని వద్దన్ను కాదన్ను. కానీ బైబిల్ ప్రకారంగా మనం పాటలు పాడాలంటే 3 రకాల అర్హతలు మనకు ఉండాలి. ఎన్ని రకాలండి? 3 రకాల అర్హతలు. అంటే మీరు బాత్రూంలో పాడడానికి ఈ అర్హతలు అవసరం లేదు అమ్మా, మీరు ఇంటిలో పాడుకోవడానికి ఈ అర్హతలు అవసరం లేదు, మీరు బెడ్రూమ్లో పాడుకోవడానికి ఈ అర్హతలు ఏమీ అవసరం లేదు, మీరు బండి మీద వెళ్తున్నప్పుడు, మీరు కారులో ఉన్నప్పుడు, మీరు బస్సులో ఉన్నప్పుడు మీరు పాడుకోవడానికి అర్హతలు ఏవి మీకు అవసరం లేదు. కానీ ప్రజల ముందు నిలబడి పాడాలనుకుంటే, ప్రభువు సన్నిధిలో పరిచర్య చేసి పాడాలనుకుంటే కనుక కొంచెం ఈ అనుభవాలు మన దగ్గర ఉంటే ఆ పాటలు అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా, అభిషేకముతో బయటికి వెళ్తాయి. ఇందాక అయ్యగారు ఒకటి జ్ఞాపకం చేశారే, దావీద్ అనే వ్యక్తి సితారా వాయిస్తే సౌలుకు పట్టిన దెయ్యం పోయింది. మనం పాటలు పాడితే ఈ వీధిలో ఉన్న దెయ్యాలన్నీ వదిలిపోవాలి. అలా పాడాలి మనం. అలాగే ఎలా పాడగలం అంటే 3 అర్హతలు అని చెప్పానే. మొదటి అర్హత ఏంటంటే, మనము బైబిల్లో నుండి చూస్తే ఆత్మ సంబంధమైన అర్హతలు కొన్ని ఉండాలి. ఏ సంబంధమైన? ఏమిటి ఆ అనుభవాలంటే నేను చదివించలేను, రెఫరెన్స్లు రాసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి రాసుకోండి. మొదటిదిగా మనం చూసినట్లయితే మీరు యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో రాయబడుతుంది. యెషయా గ్రంథం 35:9 ప్రకారము రక్షణ అనుభవం ఉండాలి. ఏ అనుభవం ఉండాలండి? రక్షణ అనుభవం. అంటే
యెహోవా చేత విమోచించబడిన వారు అక్కడ పాటలు పాడుతారని రాయబడుతుంది. నువ్వు విమోచించబడిన వ్యక్తివై ఉండాలి. నువ్వు పాపము నుండి, శాపము నుండి, చీకటి నుండి, మరణము నుండి విమోచించబడాలి. నువ్వు విమోచించబడకుండా ఆ చీకట్లోనే ఉంటూ నీ గొంతుకు బాగుందని, నీ స్వరం బాగుందని, నీకు పాడడం వచ్చిందని పాడేవనుకో, నీ వరకే అది, దేవుని వరకైతే చేరదు. నీకు మాత్రమే ఘనత, నీకు మాత్రమే మహిమ, దేవునికైతే దానివల్ల ఏ ఉపయోగం లేదు. కనుక మొదటి అనుభవం పాటలు పాడేవారు, ఈ యొక్క క్వాయిర్లో ఉండేవాళ్ళు కానీ, ఆ సంగీతంలో ఉండేవారు కానీ ఉండవలసిన అనుభవం ఏంటంటే చెప్పండి, రక్షణ అనుభవం ఉండాలి. కానీ వాళ్ళు చాలా బాధాకరం ఏంటంటే, అక్కడ సంగీతం వాయిస్తున్న వ్యక్తుల్లోని, ఇక్కడ నిలబడి పాడుతున్న వ్యక్తుల్లో ఈ రక్షణ అనుభవం లేదు. 2010వ సంవత్సరంలో ఒక మీటింగ్స్కి నేను మ్యూజిక్ వాయించడానికి వెళ్ళాను. క్వాయిర్ ప్రాక్టీస్ అవుతుంది, అందరూ కూర్చున్నారు, నేను కూర్చున్నాను, ప్రాక్టీస్ చేయిస్తున్నాను. ఎవరైతే నన్ను పిలిచారో ఆ పాస్టర్ గారి యొక్క నాయకులు వచ్చారు. వచ్చి మా అందరిని ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగారు. క్వాయిర్ ప్రాక్టీస్ అవుతుందండి అన్నారు. ఆయన కొద్దిగా నెమ్మదిగా మాట్లాడుతూ అన్నారు, ఈ మీటింగ్స్ యొక్క పేర్లు ఏంటి అని అడిగాడు. ఆయన మేము చెప్పే వెంటనే క్వాయిర్ వాళ్ళు అందరూ అన్నారు, రక్షణ సువార్త సభలండి అని అన్నారు వెంటనే. అంటే పేపర్లో రాశారు, ఆ పాటల పేపర్ మీద. అప్పుడు ఆయన అన్నాడు, రక్షణ సువార్త సభల్లో మీరు అందరూ పాటలు పాడడానికి వచ్చారా అన్నాడు. అవునండి, క్వాయిరోలమండి అన్నారు. అయితే ఈ రక్షణ సువార్త సభల్లో పాటలు పాడుతున్న మీలో ఎంతమంది రక్షణ పొందారు అని అడిగాడు. ఆ తర్వాత మా వైపు తిరిగాడు, మమ్మల్ని ఏమైనా వదిలేస్తాడని చూస్తే, మీరు రక్షించబడ్డారా అని అడిగాడు. ఈరోజు అలాగే ఎవరు అడగట్లే. నువ్వు బాగా పాడుతున్నావు, కాయిర్లో ఉండు. నువ్వు బాగా వాయిస్తున్నావు, సంగీతంలో ఉండు. నువ్వు బాగా ఇచ్చేస్తున్నావు, అక్కడ ఉండు. రక్షణ అనుభవం అనవసరమా? అసలు ఫస్ట్ దేవుడికి కావాల్సింది ఏంటి? అది లేకుండా నువ్వెంత పరిచర్య చేస్తే ఏం ఉపయోగం చెప్పండి? దేవుడు సంతోషిస్తాడని పాటల వల్ల. ఆమోసు గ్రంథంలో అంటాడు, పిచ్చి పాటలు అవి, పిచ్చి పాటలకి నేనేం చేశానో ముందు అది అర్థం కాలేదు. ఎవడికాడే పాడుకుంటున్నాడు, ఎవడికాడే కొట్టుకుంటున్నాడు, అదే గొప్ప ఆరాధనగా ఫీల్ అయిపోతున్నారు. నేను ఎవరిని దూషించట్లేదు, దయచేసి ఆలోచించండి. ఖచ్చితంగా మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన అనుభవం ఏంటి చెప్పండి? ఒకవేళ మీ ఇంటిలో 12 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఉంటే, ఆ వ్యక్తులకి మొదటగా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వారి రక్షణలోకి నడిపించాలి. అక్క, బాధ్యత అది నీది. అంతేగాని అప్పుడే ఎందుకులే అండి, 10th క్లాస్లో చూద్దాం, ఇంటర్లో చూద్దాం అనుకో. ఎప్పుడైతే ఆ బిడ్డ మెచ్యూరిటీ అయిపోయిందో పెద్ద ఫంక్షన్ చేసేస్తూ ఉంటారు కొంతమంది. బైబిల్ ప్రకారం చేయకూడదు, సరే అది మీ వ్యక్తిగత విషయం, నాకు అనవసరం. కానీ ముందు యవ్వన కాలంలోకి అడుగు పెట్టగానే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో. యవ్వన కాలంలో పుట్టడం ఏంటి? యవ్వన కాలంలోకి అడుగు పెట్టగానే నువ్వు ఫంక్షన్ చేయడం కాదు, ముందు వారికి రక్షణలోకి నడిపించాలి. దేవుడేంటో అప్పటికి అవగాహన వచ్చేసింది, పాపం ఏంటో అవగాహన వచ్చేసింది, పరలోకం ఏంటో తెలిసిపోయింది వాళ్ళకి. ఇంకా ఎంతకాలం వాళ్ళు అలా ఉంచుతావు? 10th చూద్దాం, ఇంటర్లో చూద్దాం, ఉద్యోగం వచ్చాక చూద్దాం, పెళ్ళికి ముందు చూద్దాం, పెళ్ళి అయిపోతే చూద్దాం అని నీ పిల్లల ఆత్మరక్షణ నువ్వే నాశనం చేస్తున్నావు. నీ పిల్లల పట్ల నీకు ఆ బాధ్యత లేదు, చదువు గురించి గొప్ప బాధ్యత నీకు. కానీ నేను చెప్తున్నాను, రక్షణ అనుభవముతో పాడితే ఆ పాటల ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. మీరు పాడొద్దని నేను చెప్పట్లేదమ్మా, దయచేసి అలా అనుకోకండి. ఆ పాస్టర్ వచ్చిండు పాడొద్దు అన్నాడు, ఇంకా పాడుతున్నాను అనకండి. ఎలా పాడితే అది అర్థవంతంగా ఉంటుందో, పరిచర్య జరుగుతుందో చెప్తున్నాను అంతే. పాడండి, సంతోషంగా పాడండి. రెండవది చూస్తే, ఇందాక మనం ఒకటి చదువుకున్నాం, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 21వ వచనంలో గాయకులు ఏమి ధరించారో తెలుసా? పరిశుద్ధ అలంకారములు ధరించారు. ఏమి ధరించారు? అక్కడ రాయబడుతుంది, మీరు చదువుకోండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకున్నారు. పాడే వాళ్ళకు ఉండాల్సిన ఆత్మ సంబంధమైన రెండో అనుభవం ఏంటంటే పరిశుద్ధ జీవితం. ఏ జీవితం ఉండాలి? పరిశుద్ధ జీవితం. మన దేవుడు పరిశుద్ధుడు, మనం వెళ్ళబోయే లోకం పరిశుద్ధమైన లోకం, మనం పట్టుకున్న గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. నువ్వు ఎందుకు యేసుప్రభువుని నమ్మావో తెలుసా? పరిశుద్ధంగా జీవించడానికి. కానీ ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి కూడా, పాపం నుండి విమోచించబడి కూడా ఇంకా చాలా రకాలైన బలహీనతల చేత బ్రతుకుతున్నారు. బయట ఒక జీవితం, ఇక్కడికి వస్తే ఒక జీవితం. మన పాటలు దేవునికి పిచ్చి పాటలు అంటున్నాడు, బుద్ధిహీనత పాటలు అంటున్నాడు. అసలు మీ పాటలు నాకు వినబుద్ధి కావట్లేదు, ఆయాసం వస్తుంది అంటాడు ప్రభువు. ప్రియులారా, పాటలు పాడండి, కానీ దానికంటే ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించే మనసు కావాలి. ఒక పరిశుద్ధుడు పాట పాడితే ఆ పాట ద్వారా దేవుని కార్యము ఈ వీధిలో జరుగుతుంది. మిగతా వాళ్ళు పాడకూడదా? మీ ఇష్టం. బట్ ఉండవలసిన అనుభవాలు చెప్తున్నాను వాక్యంలో. అది మొదటిది ఏంటి? రక్షణ అనుభవం. రెండోది
పరిశుద్ధ జీవితం. మూడోది కీర్తనలు 119వ కీర్తన 54, 55 వచనాల తర్వాత చదువుకోండి. వాక్య ధ్యానం ఉండాలి. ఏ ధ్యానం ఉండాలి? వాక్య ధ్యానం. దాని అర్థం ఏంటంటే దేవుని గూర్చిన అవగాహనలోకి రావాలి. ఏ అవగాహనలోకి? దేవుని గూర్చిన అవగాహనలోకి. వినండి, చిన్నప్పుడు పిల్లలు మన ఒడిలో కూర్చుడిపోతారు, మన తల మీదకి ఎక్కుతారు, మన భుజాల మీదకి ఎక్కుతారు, జుత్తు పట్టుకొని పీకుతారు. అదే 10th క్లాస్కి వచ్చిన అమ్మాయి అలా చేస్తుంది తండ్రితో కానీ తల్లితో కానీ. ఎందుకంటే అప్పటికి తండ్రి ప్రేమ ఏంటో, తండ్రి కోపం ఏంటో అన్నీ ఆ అమ్మాయికి అర్థమైపోతాయి. ఎప్పుడు మా నాన్న దగ్గర వెళ్ళి కూర్చోవాలి, ఎప్పుడు మా నాన్న మీద చెయ్యాలి, ఎప్పుడు చేతులు కట్టుకుని నిలబడాలో వాళ్ళకి అర్థమైపోద్ది. అంటే ఏజ్ పెరుగుతున్న కొలది తండ్రి గురించిన అవగాహన కూడా పెరిగిపోద్ది. ఈరోజు వాక్య ధ్యానం ఎందుకంటే వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మన పరిస్థితి ఏంటో మనకు అర్థం కావాలి, ప్రభు యొక్క మహాత్మ్యం ఏంటో మనకు అర్థం కావాలి. హల్లెలూయా. కనుక పాటలు పాడేవారికి చెప్పండి, ఏముండాలమ్మా? వాక్యము ధ్యానించే అనుభవం ఉండాలి. చదువుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీకు చేతులెట్టి నమస్కరిస్తున్నాను. చదువు లేని వారికంటే మీరు ధన్యులు. ఎందుకంటే దేవుడు చదువుకునే అవకాశం ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆ జ్ఞానముతో నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు, ఇదిగో ఆయన వాక్యాన్ని చదవడానికి. ఎంతమంది చదువుకున్న వారు ప్రతిరోజు కనీసం బైబిల్ చదవడానికి ఒక 15 నిమిషాలు కూర్చోగలుగుతున్నారు? 15 నిమిషాలు, ఎక్కువ చెప్పలా. పోలండి, మీరు ఐఏఎస్ ఆఫీసర్లు కదా, 10 నిమిషాలు. అమ్మో, మీరు ప్రధానమంత్రి మోడీకి పియ్యాలి కదా, పోనీ 5 నిమిషాలు. కానీ బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ప్రార్థన మానడు, బైబిల్ చదవడం మానడు, దానియేలు. మరి మన సంగతి ఏంటి? అందుకే నేను ఎప్పుడు యవనస్తులకు చెప్తాను, దానియేలు ఆ దేశంలోకి ఒక బానిసలాగా ప్రవేశించాడు, కానీ బానిసలాగా ఉండిపోలేదు, ఆ దేశానికి బాసులా మారిపోయాడు. ఎక్కడో ఒక మాట చదివాను, నువ్వు పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం మాత్రం నీ తప్పే. నువ్వు బానిసగా ఉండడం నీ తప్పు కాదు, కానీ బానిసగా చచ్చిపోవడం మాత్రం నీ తప్పే. కనుక అనుదిన వాక్య ధ్యానం ఎన్ని ఇళ్లల్లో జరుగుతుందండి. సంతోషం, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. మరి చదివిచ్చాడు దేవుడు, అదే వాక్యాన్ని ఇంటి దగ్గర ఎప్పుడైనా చదువుతున్నారా? చదువుతున్నప్పుడు మీకు కొన్ని డౌట్లు రావాలి. వస్తున్న డౌట్లు అయ్యగారిని అడగాలి. అడిగిన దానికి బైబిల్ స్టడీ ఏర్పాటు చేయాలి. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే ఆదివారం ఆరాధనలో ప్రసంగం తప్ప కొన్ని సంఘాల్లో బైబిల్ స్టడీ లేదు. వాక్యము ధ్యానించే స్థాయికి వచ్చేయాలి. ఇక 4వది చూస్తే 1 కొరింథీయులకు రాసిన 14-15 వచనాలు. 1 కొరింథీ 14 అధ్యాయము 15 వచనంలో రాయబడిన ప్రకారము పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉండాలి. ఏముండాలండి? పరిశుద్ధాత్మ అభిషేకం. వదిలేమ్మ, చదవక టైం సరిపోదు, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ అంటాడు, ఆత్మతోనూ పాడుదును, మనస్సుతోనూ పాడుదును. పరిశుద్ధాత్ముడు మనలో పని చెయ్యాలి. నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరిచేసి ఆయన చల్లారబెట్టేసి నువ్వు ఎన్ని పాటలు పాడినా అది దేవునికి ఒరిగేది లేదు, జరిగేదేమీ లేదు. కాబట్టి ఆత్మ సంబంధంగా చాలా విషయాలు ఉన్నాయి. ప్రాముఖ్యమైన 4 చెప్పాను. ఒకటి ఏముండాలి చెప్పండి? రక్షణ అనుభవం. 3వది వాక్య ధ్యానం. 4వది పరిశుద్ధాత్మ అభిషేకం. సరే, చాలా అక్కడికి ఆపుదాం. ఇప్పుడు 2వ అర్హత ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, అంటే మానసికమైన అర్హతలు కొన్ని ఉండాలి. ఏముండాలి? మానసికమైన అర్హతలు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పనికి సంబంధించిన కొంత అవగాహన మనకు ఉండాలా వద్దా? మీరు ఒకవేళ చికెన్ వండమని నాకు చెప్పారు, నేను స్టవ్ వెలిగించేసి చికెన్ కళాయిలో వేసేసి ఆ తర్వాత ఉప్పు కారం వేసి శుభ్రం కలిపేసి ఆ తర్వాత నీళ్ళు వేసి చివరిలో నూనె వేసాను అనుకోండి, ఏమవుతుంది? అంటే నాకేం లేదు, దాని గురించి కనీస అవగాహన కూడా లేదు. సో పాటలు పాడే వాళ్ళకి మానసికంగా ఉండాల్సిన కొన్ని అనుభవాలు మీకు తీసుకొచ్చి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. మొదటిగా పాటతో మనకి సంబంధం ఉండాలి. తమ్ముడు మటం వేసుకో, చర్చిలో అలా కాలు చాపకూడదు, ఓకేనా? మీరు ఎందుకు కూర్చుండిపోయారు? కుర్చీలు వద్దన్నాయా మిమ్మల్ని? కుర్చీలో కూర్చోండి మంచిగా అన్న, సంతోషం. వినండి, మొదటిది మానసికమైనటువంటి అర్హత ఏంటంటే పాడుతున్న పాటకి మనకి ఏముండాలి? సంబంధం ఉండాలి. అసలు ఆ పాటలో ఉన్నటువంటి లిరిక్స్ ఏంటి, అవి మన నోటితో పాడదగినవేనా, అవి మన అనుభవంలో ఉన్నాయా అనేది ఒక ఆలోచన, అవగాహన ఉండాలి. కొంతమంది, ఒక ఆయన అన్నాడు, అన్యులు అబద్ధాలు ఆడుతారు, క్రైస్తవులు అబద్ధాలు పాడుతారు. క్రైస్తవులు ఏం చేస్తారు? పాడే ప్రతి పాట అబద్ధమే. నా ధనము నా, చెప్పండి,
బీరువాలో బంగారం మాత్రం బయటికి తీయను, బ్యాంకులో బ్యాలెన్స్ మాత్రం ముట్టను. అయ్యగారు ప్రార్థన చేయండి, మన సంఘంలోకి ఏసీలు పెట్టించేయాలి, నాదొక 5,000 వచ్చేది ఏసీ. మామూలు చెప్తున్నాను. ఏసీ ఖరీదు ఎంతో తెలుసు, బెడ్రూమ్లో నువ్వు ఒక్కడవే కొనుక్కున్నావు, నీ కొడుకు కొన్నావు నీ డబ్బులతోనే. మరి సంఘంలో 5,000తో ఏసీ వచ్చేద్దా? ఎంతమంది 5,000 ఇవ్వలేరు నీకు తెలుసు. సంఘంలో ఉన్నవారి ఎబిలిటీ ఏంటో నువ్వు తలుచుకుంటే నువ్వు ఒక్కడవే 10 ఏసీలు కొట్టి పెట్టేయగలవు మందిరంలో. కానీ నా ధనము నా అని పాడుతావే తప్ప బయటికి తీయవు. పాడుతా ఏం లేదు చెప్పండి మనకి. సంబంధం నీవుంటే నాకు చాలు. ఏముంటే చాలు? ఎప్పుడు కొంటావు బంగారం? ఎప్పుడు కొంటావు బంగారం? మా ధర్మగుడా ఎప్పుడు కొంటావు? నువ్వు ఉంటే చాలని ఆయనతో అంటావు, బంగారం కొంటే నువ్వు ఉండంటావు ఈయనతోనే. పాడుతా ఏం లేదు మనకి. వినండి, పాడకూడదని నేను చెప్పట్లే. పాడే పాటలో ఉన్న ఆ పదాల్లో నీకు అనుభవమైనా ఉండాలి, లేదా అలా మారాలైన ఆశ అయినా ఉండాలి. ఆశతోనైనా పాడాలి, అనుభవంతోనే పాడాలి. అంతేగాని పాట బాగుంది, పదాలు బాగుందని మైకొట్టుకొని తొలగొట్టేయడం కాదు. పాట పాడే ముందు ఒక్క నిమిషం ఆగి, ఈ పదాలు నా జీవితంలో ఉన్నాయా? నేను ఈ పదాలు పలకడానికి అర్హుణ్ణేనా ప్రభువా? ఈ పదాలు పలికే అంత అర్హత నాకు లేదు, కానీ ఆశ అయితే ఉంది, నన్ను ఇలా మార్చు నాయనా అని ప్రార్థన చేసుకొని పాడాలి. కానీ మనకి ఆ స్పర్శే ఉండదు. కొంతమంది పాడతారు, దానియేలులా మార్చు నాయనా అంటారు. ఎవరిలాగా? మీకు సంగతి తెలుసా? దానియేలులాగా మార్చాలంటే ముందు నిన్ను బానిసలతో పడేయాలి. మరి అదే కదమ్మా. ఇంకో సంగతి తెలుసా? దానియేలులాగా నిన్ను మార్చాలంటే నిన్ను పిల్లలు కనకుండా ఆపరేషన్ చేసేయాలి. మరి దానియేలు నపోసుకోడు. చెప్పు పాడేయడం కాదు, ఏముండాలి? కొంచెం మనసు పని చేయాలి, స్పర్శ ఉండాలి. ఏం పాడుతున్నామో పాట బాగుంది అయ్యగారు పాడేమన్నారు, పాడేయడం కాదు. మరి కొంతమంది పాడతారు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా పచ్చి అబద్ధం కదమ్మా. నేను ఉండలేనా? నిజం చెప్పు, ఎన్ని రోజులు అయింది నువ్వు ఒంటరికి ఇంటి దగ్గర ప్రార్థన చేసి? ఈ గుంపులో ప్రార్థన పక్కన పెడదాం కాసేపు. పచ్చి అబద్ధం కదా పాట. మళ్ళీ అంటాం, నీ పాదాలు తడపకుండా ఎన్నిసార్లు తడిపావు, ఎన్నిసార్లు కన్నీరు గార్చో చెప్పు ఒకసారి. ఎప్పుడైనా కాలేజీకి వెళ్ళే ముందు ఒక్క సొక్క కన్నీరు గార్చి వెళ్ళావో చెల్లి నువ్వు? కానీ మైకి ఇచ్చావనుకో ఎంత బాగా పాడతావు, ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నే. పచ్చి అబద్ధం. చెప్పండి, పాటతో ఏం లేదు మనకి, సంబంధం లేదు. మనలా పాడేవాడు ఎవడు లేడు అనుకున్నట్టు మైకొట్టుకుని పాడేస్తున్నాం. పాడమంటే నేను పాడేస్తాను 100 పాటలు. కానీ అది కాదు, ఇది మందిరం, ఇక్కడ ఆరాధించడానికి వచ్చాం, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే భయముతో ప్రతి పాట పాడాలి. పాటతో ఏముండాలమ్మ మనకి? సంబంధం ఉండాలి. రెండవది, పాటతో పాడేటప్పుడు సందర్భం ఉండాలి. ఏముండాలి? సందర్భం. అసలు మనం ఎక్కడున్నాము, ఏ స్థలంలో ఉన్నాము, ఎవరి దగ్గర ఉన్నాము, అక్కడ ఏ పాట పాడాలి అని అవగాహన ఉండాలి. ఆ పాట ఒక ఉదాహరణకి ఒకటికి పాటకి అవకాశం ఇచ్చాం. ఎక్కడ? పెళ్ళిలో పాట ఇస్తే ఆడిపాడతాడు, పరదేశులమో ప్రియులారా మన. ఎక్కడ? ఏంటి అదేమన్నా సమాధి కార్యక్రమమా? అంటే అవగాహన ఉండాలి కదా. ఒకడికేమో చర్చిలో ఇట్లా చక్కగా ఆరాధన జరుగుతుంది, మైక్ ఇస్తే అక్కడ పాడతాడు, అందరూ నమ్మాలిరా. బయటికి ఏం సౌండ్ వెళ్ళదు, లోపల కూర్చున్నందరూ నమ్మినోలే. కానీ ఇతను పాడేటి చెప్పండి అంటే ఎవరిని ఎక్కిరించట్లేదు, మీకు అది తెలియడానికి చెప్తున్నాను. మీకు నవ్వించడానికి నేమైనా ఇక్కడ జోకర్ కాదు, జరుగుతున్న విషయాలు చెప్తున్నాను అంతే. ఎంత స్పర్శ లేకుండా ఉన్నామో చూడండి. వీధిలోకి వెళ్ళాం, సువార్తకి వెళ్ళాం, అయ్యగారు అమ్మ పాట పాడమ్మా అన్నాం. అక్కడేమో స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో. సువార్తలను స్తుతులు అందుకోవాలా? సువార్తకి ఎందుకు వెళ్ళాం అసలు? ప్రజలకి ఆ పాట రూపంలో ఒక సువార్త వాక్యాన్ని అందించడానికి. కానీ ఎక్కడున్నామో, ఏం పాడాలి, ఏ సందర్భంలో ఉన్నామో చెప్పండి. ఏం లేదు మనకి, సెన్స్ లేదు. సరే, సమయాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోతాను. మూడోది సమయపాలన. దీన్ని ఏమంటారంటే ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంగిత జ్ఞానం అంటే ఇప్పుడు ఈరోజే ఉదాహరణ తీసుకుందాం. మామూలుగా మిమ్మల్ని ఎవరినేం అనట్లేదే, మీకు తెలియదు, మీరు అమాయకులు. ఈరోజే అయ్యగారు ఏమన్నారు, పల్లవి చరణం పాడండి. అరే నా వెనకతలు బోల్డ్ మంది ఉన్నారు, నేనే పల్లవి 3 సార్లు పాడితే, శరణం 2 సార్లు పాడితే పాప వాళ్ళకి అవకాశం రాదు, కనుక జస్ట్ ఒక పల్లవి శరణంతో ఆపేద్దాం అనుకోవాలి. అబ్బే నువ్వు చెప్తే నేను ఆపాలా? ఇవ్వక మైక్ ఇచ్చావు, 3 చరణాలు పాడితే కానీ మైక్ ఇవ్వను.
అప్పుడు పాస్టర్ గారికి లోపల చెప్పండి బీపీ షుగర్ కలిసిపోతాయి, ట్యాబ్లెట్లు కలిపేసినా తగ్గదు, కంట్రోల్ అవ్వదు. ఎందుకంటే ఎంతమందిని నడిపించాలి అంటే కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అరే 9 కల్లా ముగించేసుకుందాం అన్నారు, 7 గంటలకు వెళ్ళిపోతే అయ్యగారు 9కి వదిలేయగలుగుతారు, మనం 8 గంటలకు వెళ్ళి 9కి వదిలేయమంటే ఎలా అవుతుంది అనే అవగాహన ఉండాలి కదా. కాబట్టి సమయపాలన అంటే అక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 చరణాలు పాడాలా, 3 చరణాలు పాడాలా, 1 చరణం పాడితే సరిపోద్దా, లేకపోతే ఇక్కడ 10 చరణాలు ఉన్నాయి. ఉదాహరణకి టైం అయిపోతుంది, వాక్యానికి ఇవ్వాలి, పాట ఇవ్వకపోతే అలుగుతాడని ఒక పాట ఇచ్చారు ఆయనకి. అతను ఏం పాట తీశాడు తెలుసా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే. ఎన్ని చరణాలు ఉంటాయి అందులో? ఫోన్లే మంచిదేలే స్తోత్ర గానం చెయ్యు అనేసి పాస్టర్ గారు నిలబడ్డాడు. 1 చరణం అయ్యింది, 2 చరణాలు అయినాయి. అయ్యా అబ్రహాం గారు అంటే 3వ చరణం అయ్యింది. అబ్రహాం గారు ఆమె అంటే 4వ చరణం పాడుతాడు. ఇంకా ఆయనకి ఆమెనంటే ఉద్యోగం వచ్చేస్తుంది. అరే సేవకుడికి వాక్యానికి ఇవ్వాలి కదా, ఫోన్లే టైం లేని టైంలో పాస్టర్ గారు నన్ను ప్రేమించి ఒక అవకాశం ఇచ్చారు, 2 చరణాలతో ముగిస్తాను అని అనుకోరు. మరికొంతమంది పల్లవే 3 సార్లు పాడుతారు. అంటే మీకు తెలియక గురించి చెప్తున్నాను ఇవంతా కూడా, మిమ్మల్ని నిందించడానికి కోసం కాదు. అందుకే నేను అన్నాను ముందు మీ వాళ్ళు పాడేమని చెప్పండి, తర్వాత నేను లోపాలు చెప్తాను అన్నాను. కాబట్టి సమయపాలన ఉండాలి. తర్వాత ఇంకొకటి సమర్పణ ఉండాలి. సమర్పణ ఏంటి? పాడడానికి కాదు, పాడకుండా ఉండడానికి. దేనికి సమర్పణ ఉండాలి? దేనికి? పాడకుండా ఉండడానికి. ఎందుకో చెప్తాను వినండి. నువ్వు పాడితే మీ ఆయనే వినడానికి సంగతి నీకు తెలుసు, అవునా కాదా? చెప్పండర్రా. మరి ఎలాగ గుంపులో నిలబడి పాడి అందరినీ భయపెట్టేస్తావు నువ్వు? పోలే చర్చి కాబట్టి, మనోలే కాబట్టి, ఎవరు అన్యులు రాలేదు కాబట్టి నీకు ఆశ ఉంది, పోనీ పాడేవు అనుకో. బయట మీటింగ్లో నువ్వు పాడితే అన్యులు ఎవడైనా కూర్చుంటాడమ్మా? నువ్వు పాడితే అక్కడ వాళ్ళు వాయించలేరని సంగతి నీకు కూడా తెలుసు. మళ్ళీ అంటావు నేను దాని మీద పాడలేను, మరి ఎందుకు వచ్చావు ముందుకి? సంగీతం పెట్టింది దేనికి అంటే నేను ఎవరిని ఏమన్నట్లు ఆలోచించండి. అరే ఇక్కడ నేను పాడకపోవడం మంచిది. ఎందుకంటే నీ ఆశ ఏంటంటే నీ పాట ప్రజలు వినాలని, ప్రభు వినాలని కాదు. ఎంతమంది ఈరోజు పాటలు పాడిన వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒంటరిగా ప్రతిరోజు మీ బెడ్రూమ్లో మీరు ఒక్కరే కనీసం ఒక పాటైనా పాడుకుంటున్నారు? ఒక పాట అంతా పూర్తిగా? వెరీ గుడ్. కొంతమంది ఉన్నారు. బాత్రూంలో, బండి మీద, బస్సులో ఎంతమంది పాడగలుగుతున్నారు? నువ్వు అక్కడ పాడితే ఇక్కడి పాట కోసం అసలు ఆలోచనే నీకు ఉండదు. ఎందుకంటే నీకు ప్రభు వినాలనే మనసు ఉంది కాబట్టి ఎక్కడైనా పాడేస్తావు. స్తోత్రం చెప్పండి. దావీదు కీర్తనలో దేవుడు ఎందుకు తెలుసు అంత అభిషేకించాడు? ఎవరు వినలేనప్పుడు, ఎవరు లేనప్పుడు, గొర్రెలు మాత్రమే ఉన్నప్పుడే పాటలు పాడాడు ఆయన. అందుకే ఈరోజు ఇప్పటికీ దావీదు కీర్తనల మీద ఎన్ని పాటలు వచ్చేస్తున్నాయో. యెహోవా నా కాపరి అనే ఒక కీర్తన ఉందే, ఆ లిరిక్స్ పట్టుకొని ఈ రోజుకి ఎన్ని పాటలు ట్యూనింగ్లు వచ్చేసినాయి భూమి మీద. దేవుడు ఎందుకు అంత అభిషేకించాడంటే దావీదు ఎవరో వినాలని ఎప్పుడు పాడలేదు. గొర్రెలు ఉన్నాయి, ఒక్కడే ఉన్నాడు, ఈ దేవుడు నా పాట వింటే చాలనుకున్నాడు. కాబట్టి అక్కడ నువ్వు పాడకపోతే మంచిది అని ఒక అవగాహన ఉంటే మంచిది. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం అందరు గట్టిగా బిగబెట్టేశారు, ముగించేస్తాను. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు గిఫ్ట్లు ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, మళ్ళీ మీరు వెళ్ళాలి కదా. సరే, ఒకటి ఆత్మ సంబంధంగా ఉండవలసిన కొన్ని అనుభవాలు చెప్పాను. రెండోది మానసికంగా కొన్ని అనుభవాలు చెప్పాను. ఇక చివరిది గాత్ర సంబంధమైన కొన్ని అనుభవాలు, కొన్ని అర్హతలు. పాటలు దేంతో పాడుతాం? ముక్కుతోనా? నోటుతోనా? నోటుతో కాదమ్మా, చెప్పండి ఏంటి? గొంతుకుతో పాడతాం. వినండి, నోటుతో పాడిన దానికి గొంతుకుతో పాడిన దానికి డిఫరెన్స్ చెప్తాను నేను. చెప్పాలా వద్దా? ఆపేమంటారా చెప్పమంటారా? మీ పర్మిషన్తోనే ముందుకెళ్తాను. ఎందుకంటే నేను మీ పర్మిషన్ లేకుండా చెప్పినా మీరు ఇన్నట్టే ఉంటారు, కానీ వెళ్ళిపోతారు ఇంటికి అప్పుడే మీరు. సరే వినండి, నోటుతో పాడితే ఎలాగ ఉంటుందో చూద్దాం. తర్వాత గొంతుకుతో పాడితే ఎలా ఉంటుంది. ముందు గొంతుకుతో పాడింది పాడుతాను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా, ఇది గొంతుకుతో పాడేది. ఇప్పుడు నోటితో పాడుతుంది. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, ఇది నోరు. నోటుతో మాట్లాడాలి, గొంతుకుతో పాడాలి. అర్థమవుతుందమ్మా? నోటుతో ఏం చేయాలి? కొంతమంది పాడితే మీద పడిపోయి కొట్టేసినట్టు ఉంటుంది. కొంతమంది మాట్లాడినప్పుడు బాగున్నారా అంటాడు. అరే నోటితో మాట్లాడరా గట్టిగా, బాగున్నారా. గొంతుకుతో నువ్వు మాట్లాడితే మాట బయటికి రాదు. పాటకి గొంతుకు వాడాలి, మాటకి చెప్పండి నోరు వాడాలి.
కాబట్టి గాత్ర సంబంధమైన కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఓకేనా? బాగా విందాం. మొట్టమొదటిగా ఒకవేళ మీరు మైక్ పట్టుకొని పాడారే అనుకుందాం. మైక్ పట్టుకోవడం ఎలాగో మనకు తెలియాలి, అవునా కదా? తెలియాలి. సరే, ఒక వచనం ఎవరైనా చదవండి. 25వ అధ్యాయం 7వ వచనం, మొదటి దినవృత్తాంతాలు. నేను ముగించేస్తాను ఈ మాటలు చెప్పేసి. మొదటి దినవృత్తాంతాలు 25వ అధ్యాయం 7వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 25. అమ్మ అందరూ వినండి, ఇది నాతో చెప్పండి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. పాటలు పాడడంలో ప్రావీణ్యత సంపాదించుకోవాలి. ఏం సంపాదించాలి? ప్రావీణ్యత. ఇప్పుడు నేను అక్కడ కూర్చొని వాయించానంటే దానికి ముందు ఎన్ని రోజులో సాధన, ఎన్నో రోజులు ప్రయాస. అది సహోదరులు కూర్చొని వాయిస్తున్నారంటే ఇప్పటికిప్పుడు కూర్చొని కర్రొట్టుకుంటూ వచ్చేసేది కాదు. కొంతమంది రేపటికి ఒక పాట నేర్పించేవా అంటారు. రేపటికా బ్రదర్, రేపటికి వచ్చేద్దాం. మనకి ఎన్నో సంవత్సరాల యొక్క ఏమంటే ప్రాక్టీస్, సాధన, నేర్చుకుందామనే మనసు ఉండదు. నా పాట దేవుడు ఉంటే సాల్లే, అయితే బాత్రూంలో పాడుకో అమ్మా, చర్చిలో పాడి భయపెట్టక మమ్మల్ని. నిజంగా చెప్తున్నాను ఈ మాట. నిజంగా దేవుడే వినాలి నీ పాట అనుకుంటే నువ్వు పబ్లిక్లో పాడకు. ఇంట్లో దేవునికి ఎన్ని పాడుతావు అని పాడు. కానీ పబ్లిక్లో పాడుతున్నప్పుడు దేవుడు వింటాడు. అలాగే ఎవరు వింటారు? పబ్లిక్ కూడా వింటారు. వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళకి వినాలనిపించాలి, లోపలికి రావాలనిపించాలి. ఎందుకో చెప్పనా, చాలా విషయాలు చెప్దాం అనుకున్నాను కానీ ఇది చెప్పేసి ముగిస్తున్నాను. ఎందుకంటే మనం పాడే పాటల ద్వారా కొంతమంది ఆత్మలు కూడా రక్షణ పొందుతున్నాయి. నాకు స్వయంగా 2 వ్యక్తులు తెలుసు. ఒక ఆయన మీటింగ్ జరుగుతుంటే వాళ్ళు డిస్టర్బ్ చేద్దామని ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తి, ఆయన ఆర్ఎస్ఎస్లో ఉన్న వ్యక్తి సెటిల్ బ్యాటిల్ పట్టుకొని వెళ్ళాడు డిస్టర్బెన్స్ చేద్దామని. అక్కడ ఒక పాట పాడుతున్నారు వాళ్ళు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ అని పాడుతూ ఉంటే ఆ పాటకి ఆకర్షితుడైపోయి మారు మనసు పొందాడు. యేసు ప్రభు నమ్ముకొని తన తండ్రిని, తన తల్లిని, తన కుటుంబాన్ని వదులుకోవాల్సి వచ్చింది. తన తండ్రి ఇంట్లో తరిమేశాడు. కొన్ని సంవత్సరాలు ఒక సేవకుడి దగ్గర జీవించాడు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో గొప్ప పరిచర్య చేస్తున్నాడు. ఆయనే పిఏ స్వామి గారు. వీళ్ళు ఎంతమందికి ఆయన తెలుసవుతుంది నాకు తెలియదు కానీ పిఏ స్వామి గారు ఒక పాట ద్వారా రక్షణ పొందారు. మరొక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఒక పాట ద్వారా. ఇలాంటి ఎంతోమంది మనం పాడే పాటల ద్వారా దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డవే కాదు, ఆత్మల రక్షణ కూడా జరుగుతుంది. కాబట్టి నిలబడి పాడడానికి కొంత నేర్పరితనం, కొంత ప్రావీణ్యత కావాలి. సరే, ఏంటి ఆ ప్రావీణ్యత చూద్దాం. సంగీతాన్ని గురించిన కొంచెం అవగాహన ఉండాలి. ఎక్కడ పాడడానికి, మీరు ఒంటరిగా పాడడం గురించి నేను చెప్పట్లేదు, ఇంట్లో పాడేదానికోసం చెప్పట్లే. ఇక్కడికి వచ్చి క్వాయిర్లో నిలబడి పాడాలన్నా, పబ్లిక్లో పాడాలన్నా, మందిరంలో పరిచర్యలో పాడాలంటే కనుక కొంత సంగీతాన్ని గూర్చిన అవగాహన ఉండాలి. సంగీతములో శృతి, లయ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇందాక ఎవరో ఒక పాట తీసుకున్నారు, నీలోనే ఆనందం నా దేవా అనే పాట తీసుకున్నారు. ఆ పాట పాడేటప్పుడు అందులో ఒక లైన్ వచ్చినప్పుడు గట్టిగా పాడాలి. ఎక్కడ? ఈ లోకమంతా నేను. ఇప్పుడు పాపం తెలియక అమాయకత్వంతో నీలోనే ఆనందం అన్నప్పుడు ఎక్కడ పాడతాం? అది ఎక్కడికి వెళ్తుంది? వాయిస్ అందుతుంది మనకి. సో కొంత అవగాహన ఉన్నప్పుడు ఎలా పాడతామంటే నీలోనే ఆనందం నానేడు ఈ లోకమంతా నేను, అది. సో ఆ శృతి, లయ, రాగాన్ని గూర్చిన కొంత ప్రావీణ్యత మీరు సంపాదించుకోవాలి. పాడేవాళ్ళు పాడడానికి కొంత సంగీతాన్ని గూర్చిన అవగాహన మీకు ఉండాలి. రెండవది చూస్తే పాటలు సాధన చేయాలి. ఇంటి దగ్గర లిరిక్స్ ఉంటాయి, గమకాలు ఉంటాయి, వాటిని ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ మధ్య ఒక ఆయన చెప్పాడు, నాకు తెలియదు కానీ ఆయన చెప్తే విన్నాను నేను. వాళ్ళ సంఘంలో ఒక ఆవిడంట జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా అనే పాటని జ్యోతి మొగుడా నా ప్రాణ ప్రియుడా అని పాడిందంట. నాకు తెలియదు, మీరు యూట్యూబ్లో వినండి. జాన్ మంగాచార్య అని ఒక ఆయన చెప్తే నేను చెప్తున్నాను అంతే, నాకైతే తెలియదు. అలా పాడిందంట ఆమె.
నిజమే. కొంతమంది పాపం ఆ పదాలు ఏంటో, కొంతమంది చూడండి స్తుతి సింహాసనాసీనుడా అది పలకడం రాక సింహాసనం మీద ఉన్నోడా సింహాసనం మీద ఉన్నోడా అంటారు. సింహాసనం మీద ఉన్నోడు అనడానికి ఏమంటారు? సింహాచలం ఎక్కడ ఉంది? మా వైజాగ్లో ఉంది అది. అంటే వాళ్ళకి పదాలు తెలియక. సో కొంత ఇంటి దగ్గర మీరు ఏది పాడదాలనుకుంటున్నారో అందులో ఉన్న లిరిక్స్ ఏంటో వాటిని ఏం చేయాలమ్మా మీరు? గమకాలు ఉంటాయి, కొన్ని గమకాలు చూడండి. ఇందాక ఎవరో ఒక గమకాలు పాడుతూ ఉన్నారు. ఆ ఒక పాప పాడిందండి, చిన్న పాప, చాలా బాగా పాడింది. పిల్లలందరూ బాగా పాడారు. పిల్లలందరూ మీరు ఆ పిల్లలు కనుక కరెక్ట్గా ట్రైనింగ్ ఇస్తే మంచి కాయిర్ మన సంఘంలో రెడీ అయిపోద్ది. చాలా బాగా పాడుతున్నారు నిజంగా. మీ అందరికన్నా బాగా పాడారు. అలా చెప్పడం కూడా ఉండి ఒకసారి. ఈ చిన్నపిల్లలు ఎవరైతే పాడారో నిజంగా ఎక్సలెంట్. నిజంగా వాళ్ళకి మంచి ట్రైనింగ్ మీరు ఇవ్వగలిగితే కనుక వాళ్ళు మంచి సింగర్స్ మీ చర్చిలో. తిరిగిలేదు, వదిలేశారా సినిమా పాటలకు అలవాటు పడిపోతారు. జాగ్రత్త, ఆ పరిస్థితి ఇవ్వకండి, అర్థం చేసుకోండి. సరే, కాబట్టి గమకాలు ఇలాంటివి కొన్ని మనము ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ నోరు తిరగకపోతే పాడకుండా ఆగిపోవడం మంచిది. అంతే తప్ప ఊరికినే అని అనకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇలాగే నవ్వుతారు చాలామంది. తర్వాత నువ్వు బాధపడతావు, నేను పాడుతుంటే అవి నవ్వింది. మరి బాగుంది అయితే. నువ్వు పాడుతున్నప్పుడు నవ్వు వచ్చింది, ఏం చేస్తావు మరి? మూతికి టేప్ వేసుకోలేం కదా మనం అప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ గమకం పాడకపోవడమే మంచిది అనుకోవాలి తప్ప వచ్చినా రాకపోయినా ఊరికే అలా బురదిప్పేసి నోరెత్తేయకూడదు. సో గమకాలు ఇవన్నీ ఏం చేయాలి? మనం ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఇందాక చెప్పాను కదా, దేంతో పాడతాం మనం? గొంతుకుతో పాడతాం. ఇప్పుడు నేను కీబోర్డ్ వాయిస్తున్నాను కాబట్టి నా కీబోర్డ్ని ఏం చేయాలి? నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవునండి. మీరు ప్యాడ్స్ కొడుతున్నారు, ప్యాడ్స్ని ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. మైక్ పాస్టర్ గారు ఎవరైనా కింద పడేస్తారని తెచ్చి ఇది పెట్టారు. ఏం చేయాలి? మైక్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి గొంతుకునో? పాటలు పాడేవాళ్ళు, పాటల నైపుణ్యత దేవుడు ఎవరికైతే ఆ తలాంతుని ఇచ్చాడో మీ గొంతుకుని కాపాడుకోవాలి. అడ్డమాని గడ్డంతా తినేయకూడదు. నిజం, నేను జోక్ చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. దేవుడు నీకు పాడే వరం ఇచ్చినప్పుడు ఆ గొంతుకిని కాపాడుకోవాలి. కూల్ డ్రింక్లు, స్వీట్లు ఇలాంటివన్నీ కొంచెం దూరం పెట్టుకోవాలి. బిర్యానీలు కొంచెం దూరం పెట్టుకోవాలి. అన్నీ వెక్కేసి గొంతుకి పాడైపోయింది అయ్యారు, పాట రావట్లేదు అయ్యారు. మరి పాడైపోదా? క్రిస్మస్ అని చెప్పేసి తెగ తినేసావు కోడి బిర్యానీ. అరే ఇది తింటే వేడి చేస్తుంది, వేడి చేస్తే గొంతుకు పట్టుపట్టేస్తుంది అని కొంత అవగాహన ఉండాలి. ఇది తింటే జలుబు చేస్తుంది, ముక్కు పట్టేస్తే పాడలేని కొంత అవగాహన ఉండాలి. కరెక్ట్గా ఆదివారం ఆరాధనలో పాడాల్సిన శనివారం రాత్రి గొంతు పట్టేద్దే. ఎందుకంటే గొంతుకుని కాపాడుకోవడం తెలియక. సో ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా నేను లోతుగా చెప్తాను. ఇక ఫైనల్గా మైక్ ఏంటి చెప్పండి? మైక్. అసలు మైక్ ఎలా పట్టుకోవాలో చాలామందికి తెలియదండి. మైక్ ఎలా పట్టుకోవాలో చాలామందికి తెలియక ఎలా పట్టుకుంటున్నారో చెప్తాను చూడండి. కొంతమంది దీన్ని మోస్తారు. అసలు ఇదంతా ఎందుకు ఇచ్చారు మైకోడి? ఇది ఒకటే మూస్తే, ఇది ఒకటి ఇస్తే సరిపోను కదా మనకి, ఓకేనా? కొంతమందికి స్టైల్గా ఇలా పట్టుకుంటారు, అంటే తెలియక. ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్ ఎవరైతే పెడతారో వాళ్ళకి కీ కూకు అని సౌండ్ వచ్చేది. సౌండ్ వచ్చేది ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి. తగ్గించేస్తారు. నువ్వు పాడినప్పుడు సౌండ్ బయటికి రాదు. ఆడు నేను పాడినప్పుడు తగ్గించాడు అంటావు. ఆడు తగ్గించడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. ఎందుకంటే నీకు మైక్ కొట్టుకోవడం రాదు, నాకు తెలిసిపోయింది. ఆడు చెప్తాడు అప్పటికి అక్కడి నుండి, బాబు ఇలా పట్టుకో అంటే మరతిట్టేస్తావు మళ్ళీ మైక్ వైర్. తెలుసుకోవాలండి, తెలుసుకోవాలి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే ఇది ఒక రోజులో జరిగిపోయింది కాదు కదా. ఎంతో నేర్చుకుంటే, ఎంతో తెలుసుకుంటే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. మరి మైక్ పట్టుకోవడం రాకపోతే ఎలా చెప్పండి? కాబట్టి మైక్ ఎలా పట్టుకోవాలి అంటే వినండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది కాదు, ఇది అస్సలు ముట్టకూడదు. మనం ఏ మైక్ పట్టుకున్నా దీన్ని ఏది కూడా మనం ముట్టకూడదు. ఇది ముడితే రీసౌండ్ వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు కూడా దీని కిందనే మనం పట్టుకోవాలి. ఇది మనం పట్టుకోవాల్సిన పొజిషన్. కొంతమంది పట్టుకుంటారు కానీ ఇక్కడ మైక్ మైక్ ఆగిపోతే ఇలా కొట్టేయకూడదు. చూడాలా ఆన్లో ఉందో, ఓకే. ఒకవేళ ఆన్లో ఉన్న రాలేదనుకోండి, చెక్ అనాలి. హల్లెలూయా హల్లెలూయా అనకూడదు. హల్లెలూయాని మైక్ యూజ్ చేయడానికి, చెక్ చేయడానికి వాడకూడదు. దేవుడైన యెహోవా నామాన్ని ఏం చేయకూడదు. మన వాళ్ళు మైక్ చెక్కింగ్కి హల్లెలూయా, ఎవరైనా ఇక్కడ ఉన్నారు లేదా హల్లెలూయా. ఊరికినే ఎందుకు అలా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మైక్ చెక్కి ఒకటి పెట్టారు, మైక్ చెక్ 1 2 3 అలాంటివి అంతే. కొంతమంది అంటారు, మైకులో గాలి ఊతాయి పెట్టి ఏదో యేసు ముక్కులో ఊదినట్టు అలా ఊదకూడదు. వినండి, ఒకవేళ తుప్పర్లు ఏవైనా లోపలికి వెళ్ళి కరెంట్ నీకు రిప్లై వచ్చింది అనుకోండి, తెలియక, ఇదంతా కూడా తెలియక చేసే పనులే. అందుకే మా సుధీర్ గారు వాక్యం మేము ఎప్పుడు చెప్తామండి, కొంచెం ఈ విషయాలు మీరు చెప్పండి అన్నారు.
మేము మీకన్నా బాగా వాక్యం చెప్పగలం, కానీ ఈ విషయాలు మాకు తెలియదు, మీరు చెప్పండి అంటే మీకు చెప్తున్నాను అంతే. ఏమనుకోకండి అమ్మా, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఊదకూడదు, చెక్ చెక్ అనాలి. అంత అది అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు సౌండ్ కావాలనుకోండి కొంచెం ఎలాగ అనాలి అంతే. పెట్టు స్టేజ్ మీద ఉంటాం, మీటింగ్స్ అవి చాలామంది చూస్తారు, కామన్ సెన్స్ ఉండాలి కదా, చెక్ అనాలి సైలెంట్గా అంతే. అంతేగాని ఏం పెట్టవేటే అన్నాడు చూస్తారు కొంతమంది. ఓకేనా? సో మైక్ పట్టుకునే విధానం గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని నవ్వించడానికి అయితే నేను రాలేదు. ఒకళ్ళు నవ్వాలనుకుంటే ఇంటికి వెళ్ళి జబర్దస్త్ చూసుకొని నవ్వుకోండి, కానీ ఇవి పచ్చి నిజాలు, మారాల్సిన నిజాలు అంతే. ఓకేనా? సరే, మైక్ ఇలా పట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఎదురుగా మోనిటర్స్ అంటారు. మోనిటర్స్ అంటే ఇప్పుడు ఆ బాక్స్ మీకు వినపడడానికి పెట్టారు, ఇది నాకు వినిపించడానికి పెట్టారు. ఇప్పుడు నేను ఈ మైక్ని దానికి ఆపోజిట్గా ఇలా తిప్పాను అనుకోండి, దీన్ని ఏం చేస్తారంటే రిప్లై వచ్చేసి రీసౌండ్ వస్తుంది. కొంతమంది కాయర్ వాళ్ళు నిలబడతారు, ఇక్కడ బాక్సులు పెడతారు కదా, దాని వైపే తిప్పుతారు. అలా మైక్ ఎప్పుడు అలా పెట్టుకోరు, బాక్సుల వైపు ఎప్పుడు తిప్పకూడదు. బాక్స్ ఎప్పుడు మైక్ ఎప్పుడు ఇలా మీ వైపు ఉండాలి. ఒకవేళ మీరు పాడకపోతే అక్కడ ఆపేయాలి. కొట్టుకునే చూడే చూడు చూడే అటికి వెళ్ళా, బయట అందరికి వినబడతాయి మాటలు, తెలుసా? పాపం తెలియదు. ఎందుకంటే నేర్చుకోరు, నేర్పించేవాళ్ళు లేరు. చాలా దగ్గరలో దేవునికి అవమానమైన పరిస్థితి వస్తుంది. మరి ముఖ్యంగా ఈ దినాల్లో టెక్నాలజీ పెరిగింది, ప్రతి చిన్నది కూడా భూతత్వంలో చూపిస్తున్న టెక్నాలజీలో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడ ఎవరో ఒక పాట పాడుతుంది, నాన్న ఫాదరో అని ఏదో పాట, నాకు తెలిసి సరి గుర్తులేదు, కానీ ఎంతమంది ట్రోల్ చేస్తున్నారు దాన్ని, ఆలోచించండి. అలాగే దేవుని నామాన్ని అవమానపరిచే పరిస్థితికి మనం తీసుకురాకూడదు ఇది కూడా. కాబట్టి మైక్ని ఎప్పుడు కూడా బాక్సుల వైపు మనం ఏం చేయకూడదమ్మా, తిప్పకూడదు. మైక్ వైర్ ఎప్పుడు మడత పెట్టకూడదు. మైక్ పని చేయకపోతే మైక్ వాడికి ఇచ్చిడమే, ఇంకో మైక్ ఇవ్వని చెప్పి. అతను ఒకవేళ మడతెట్టమంటే అది నువ్వే మడతెట్టేసి ఇవ్వు అనాలి. అలా మడతెట్టిన మైక్ మనకి సరిగా పనిచేసినట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, నేను ఇంకా అవన్నీ చెప్పలేను. కానీ కనుక మైక్ సెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక ఫైనల్గా పాట పాడేటప్పుడు మైక్ ఎలా పెట్టుకోవాలి, మాట్లాడేటప్పుడు ఎలా పట్టుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా పెట్టాను, కానీ పాడుతున్నప్పుడు ఇలా పెట్టాలి. ఓకేనా? మన వాయిస్ నేరుగా ఆ మైక్లోకి వెళ్ళాలి. మాట్లాడుతున్నాను కాబట్టి ఇలా పెట్టాను, పాడుతున్నప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకా చివరిది ఏవేనండి, జాగ్రత్తగా మనము పాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఉండే అలవాటు ఏంటంటే మైక్ దగ్గర ఎట్టేసుకుంటే ఎక్కువ సౌండ్ వచ్చేద్ది అనుకొని పెదాలకి తగిలించేస్తూ ఉంటారు. పెదాలకి ఒకవేళ వాళ్ళ సౌండ్ వినపడట్లేదు, మ్యూజిక్ కూడా సౌండ్ ఎక్కువైపోయింది అనుకోండి, మైక్ నోట్లో కూడా పెట్టి పడేస్తుంటారు కొంతమంది. అసలు మైక్కి మన పెదాలకి ఎంత డిస్టెన్స్ ఉండాలో తెలుసా? ఎంత డిస్టెన్స్ ఉండాలో తెలిసినా జాగ్రత్తగా వినండి అందరూ కూడా. ఇలా పెట్టండి ఒకసారి, ఇలా పెట్టండి అందరూ ఒకసారి, ఇలా పెదాల మీద పెట్టుకోండి. నేను ఎలా పెట్టాను అలా పెట్టండి, ఇలా కాదు. ఇలా పెట్టారా? మైక్ ఎక్కడుంది? ఓకేనా? సో ఇంకా మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఎలా పెట్టుకోండి, ఇలాగా ఇక్కడ పెట్టండి. ఇది పొజిషన్, మనకి మైక్కి ఉండాల్సినటువంటి గ్యాప్ ఇదే, ఇలాగా. అంతేగాని మైక్ని మరి పెదాల దగ్గర పెట్టుకోకూడదు. ఎందుకో చెప్తాను వినండి. అలా గట్టిగా మైక్ దగ్గర పెడితే, ఇప్పుడు గట్టిగా అరిశాను అనుకోండి, నాకు గొంతుకి ఏమైపోతుంది. అలాగే మైక్ కూడా దగ్గరగా ఇటు పాడామనుకోండి, బయటికి వాయిస్ క్లారిటీ ఉండదు, సౌండ్ నొక్కుతున్నట్టు ఉంటుంది. కనుక ఎప్పుడు కూడా మైక్ డిస్టెన్స్ ఇదే. నీ వాయిస్ పెంచాలి తప్ప ఇది పెంచకూడదు. అలా చెప్పానని కొంతమంది ఇక్కడ పెట్టి పాడేస్తుంటారు. ఇక్కడ పెట్టే సౌండ్ పెంచంటే ఎంత పెంచుతాం? ఆ సెన్స్ ఉండాలి. వాళ్ళకంటే మన వాయిస్ ఎక్కువ ఉండాలి, వాళ్ళకి కొంచెం తక్కువ ఉండాలి. కాబట్టి అది మనం గమనించుకోవాలి. సో ఇవి ఈరోజు పాటలకు గూర్చినటువంటి మీకు అవగాహన ఇచ్చే కొన్ని మాటలు. నచ్చాయా? అర్థమయ్యాయా? దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం.